నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. నిజామాబాద్ భారతీయ జనతా పార్టీ ఎంపీ చేసినటువంటి వాక్యాలు కొంత గందరగోళమైనటువంటి పరిస్థితికి తీసుకొచ్చినాయి. రేవంత్ రెడ్డిపై సెటైర్ల వర్షం ధర్మపురి అరవింద్ చేసింది. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చే ఆలోచన ఏమైనా ఉన్నదా? ఏందా నీ లెక్క? ఏం చెప్పాలనుకుంటున్నావు అంటూ కూడా కొంత ఒక పరిస్థితిని వివరిస్తూ మాట్లాడినటువంటి విషయం. అయితే దీని మీద ఆ వీడియో క్లిప్స్ ఒకసారి చూద్దాం. దానికి సంబంధించినటువంటి పూర్తిగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మన మోడీ గారు ఒకటి మేరసే జుడిజావని మరి ఏమన్నా ఉందో నాకైతే తెలియదు. చాలా చిన్న కార్యకర్తని బీజేపీలో ఏమన్నా లింక్ ఉందేమో మరి నాకైతే తెలియదు. అట్లాంటిది ఏమైనా ఉందా? సువేందు అధికారి అందుకే చెప్పిన కాంగ్రెస్ వాళ్ళకి సలహా, మా నాయన చాలా సేవ చేసి పార్టీకి జెన్యున్ గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు, శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు మాట మీద ఉండి జీవితాంతం కాంగ్రెస్ పార్టీలో ఉండి గసంటోళ్ళని చేసుకున్నా సరే, ఈయనకి ఏదో పడేస్తే అయిపో మంత్రి పదవి. ఆల్రెడీ వెనకబడి ఉన్నాము. కేంద్రీయ విద్యాలయంలో బొచ్చడు పైసలు ఉంటాయి కేంద్ర ప్రభుత్వంలో. ఈ బిచ్చగాడు రేవంత్ పోయి అడుక్కుంటా ఉంటాడు మోదీ గారి దగ్గర. ఆర్ఎస్ఎస్ లో మాకు నేర్పిస్తారు. మేము జాయిన్ కాగానే రాజకీయాలు దేశం మొదలు, తర్వాత ప్రజలు, తర్వాత దళము అంటే బీజేపీ మాకు, నాలుగోది మన సొంత కుటుంబం కానీ మనం కానీ. ఆ డైలాగులు కొడుతుంది రేవంత్ ఎవరు ఇంప్రెస్ చేయనీకే. మోదీ గారిని ఎంత గతగానే ఇంప్రెస్ చేస్తున్నావు. రేపు వస్తావా? మెల్ల ఇండైరెక్ట్ చెప్తున్నావా? సార్ అని పేరు కూడా మెరిసే జుడిజావా అని. ఈయనేమో దేశం ముందు, ప్రజలు నెక్స్ట్, దళం తర్వాత. అంటే ఏంది? కాంగ్రెస్ మోసం చేస్తావా? మీ ఎమ్మెల్యే ఇక్కడ ఎమ్మెల్యే టీఆర్ఎస్ మోసం చేసినట్టు. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా బుద్ధి లేదో ఢిల్లీలో కూర్చున్నానికి ఆలోచించుకోకపోతే వన్ సాగు అర్థం వస్తారు. కానీ జగిత్యాలకు సంబంధించినటువంటి విషయంలో ఇంతసేపు ఆయన మాట్లాడినట్టు ఆర్ఎస్ఎస్ పాఠాలు ఏ విధంగా నేర్పుతుంది? దేశం, ధర్మం, దళం, సొంతం. అలాంటి మాటలే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి మాటలే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. గతంలో సువేందు అధికారి ఇచ్చినటువంటి హింట్స్ 2021లో టీఎంసీని వదిలి బయటికి వచ్చినప్పుడు ఇచ్చినటువంటి హింట్స్ రేవంత్ రెడ్డి ఇస్తుంది. ఆడ సువేందు అధికారి పార్టీ కోసం నిరంతరం కష్టాలు పడుతూ కేసులు వేసుకొని పనిచేసినటువంటి వ్యక్తి. మరి వస్తావా పార్టీలకు ఏమైనా అంటూ మాస్ ర్యాగింగ్ రేవంత్ రెడ్డిని చేస్తున్నటువంటి నేపథ్యం చూస్తున్నాం. అసలు ఎందుకు ఈ చర్చ? అసలు ఈ యొక్క రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారనే చర్చ ఎందుకు మొదలైంది అనే ఒకసారి చూస్తే దీనికి సంబంధించినటువంటిది అంటే ఏదైతే మోడీ హైదరాబాద్ వచ్చే ఒక ప్రసంగంలో చేసినటువంటి విషయంలో ఇక్కడ నాతోటి కలిసి పనిచేద్దాం అనే విషయాన్ని ఆయన మాట్లాడడం, అది అంటే గతంలో ఉన్నటువంటి వాళ్ళు నన్ను సహకరించలేదు, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు నువ్వైనా సహకరించు, అది ఆర్థికంగా ఏదైనా జరగని ఆర్థిక అభివృద్ధిలో కానీ మిగతా ఆర్థికంగా వచ్చేటువంటి బడ్జెట్లో కానీ చూసుకుందామన్న కోణంలో మాట్లాడితే రేవంత్ రెడ్డిగా దాన్ని డిఫరెంట్గా తీసుకున్న కోణంలో అంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడరు. ఇప్పుడు ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా మాట్లాడారు. అక్కడ క్రియల్గా ఏం జరిగింది అనేది అంటే కాంగ్రెస్ పార్టీని ఎన్నటికైనా రేవంత్ రెడ్డి మోసం చేస్తాడు. ఆడ మాకు ఇచ్చినటువంటి సూచనలు, మాకు వచ్చినటువంటి ఏదైతే ఇన్ఫర్మేషన్ 4 పట్టికలకు సంబంధించినటువంటి దేశం, ధర్మం, పార్టీ, మనం, ఈ 4 పాయింట్లు ఇప్పుడు చెప్పి మోడీ గారిని అత్తుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అనే కోణంలో మాట్లాడతా. ఆల్రెడీ వెనకబడి ఉన్నాం మనం పార్టీ, దయచేసి ముందుకు పోవాలి అనే కోణంలో అంటే వస్తావా అని చెప్పి మాస్ ర్యాగింగ్గా మాట్లాడుతున్నాడు. మరి రేవంత్ రెడ్డి దీని మీద ఏం సంభాషణ ఇస్తాడు అనే కోణంలో కూడా చూడాలి. మరి అంటే ఆయన మాట్లాడతాడు, కానీ ఏం మాట్లాడతాడు అన్నది కూడా వెయిట్ చేయాలి. కానీ ఇక కేంద్రీయ విద్యాలయాలకు సంబంధించినటువంటి విషయంలో, కేంద్రీయ విద్యాలయాలకు సంబంధించినటువంటి డబ్బు విషయంలో, ప్రతి విషయంలో కూడా కేంద్రం ఇచ్చేటువంటి డబ్బును రేవంత్ రెడ్డి దొంగలాగా తెచ్చుకుంటుండు, దొరలా కాదు అంటూ కూడా ధర్మపురి అరవింద్ చేసినటువంటి వాక్యం.
అంటే గతం నుండి కూడా ఎప్పుడు కూడా దాదాపు 60 నుంచి 70 సార్లు ఢిల్లీకి పోయినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కాకుండా, కార్యకర్తలతో కాకుండా, పార్టీ అధిష్టానంతో కాకుండా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో కలవడం, మంత్రులతో కలవడం, ముఖ్యంగా ప్రధాని మోడీని ఎస్పెషల్గా కలవడం, అమిత్ షాని కలవడం, ఇదంతా కూడా ఒక రకమైనటువంటి అనుమానకరమైనటువంటి సిచ్యువేషన్ తీసుకుంది. ఎందుకంటే అక్కడ మోడీ బడే బాయ్ చోటే బాయ్కి సంబంధించినటువంటి ఇష్యూ ఇది. బడే బాయ్ చోటే బాయ్ అంటే అనుబంధం అనేది, అంటే భారతీయ జనతా పార్టీలోకి రేవంత్ రెడ్డి ఏమైనా పోతాడా అనే కోణం. అంటే ఇప్పుడు ఆయన అరవింద్ ఏం చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పైనతాలుగా అయితే ఎట్లా బుర్రలేదు, మరి కింద ఉన్నటువంటి వాళ్ళకైనా కరెక్టు పార్టీ కోసం పనిచేసేటువంటి వాళ్ళు, పార్టీ కోసం ప్రాణం ఇచ్చేటువంటి కార్యకర్తలు ఉన్నారు, పార్టీ కోసం ఎక్కడా కూడా తిరగకుండా అధికారం ఉన్నా లేకున్నా అది పార్టీని నమ్ముకున్నటువంటి నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, చాలామంది దుద్దిల శ్రీధర్ బాబు కావచ్చు, వీళ్ళంతా కూడా ఉన్నారు. మరి వీళ్ళంతా ఇద్దరిట్లో ఎవరినో ఒకరిని సీనియర్లను ముఖ్యమంత్రి చేసి ఈయనకి ఏదో మంత్రి పదవి ఇస్తే అయిపోయేదానికి ఈయనకు ముఖ్యమంత్రి ఈరోజు మా మా ఆర్ఎస్ఎస్కి సంబంధించినట్టు శాఖకు సంబంధించినటువంటి డైలాగులు చెప్తా ఉన్నాడు. మరి వస్తావా ఏం సంగతి, మరి వస్తా అంటే సైగరాన్ని ఏ రాదు అన్న రీతిలో ఆయన మాస్ ర్యాగింగ్ చేయడం స్టార్ట్ చేసి, ముఖ్యమంత్రి గారు ఏది చేసినా, ముఖ్యమంత్రి గారు ఏది మాట్లాడినా అదంతా ఒక సటైరికల్ జోక్గా మారిపోతుంది. ఆయన ఒక అర్ధగంట స్పీచ్ ఇచ్చింది అనుకో, అర్ధగంట స్పీచ్లో 15 నిమిషాలు వేరే ప్రతిపక్ష పార్టీలకు లీక్స్ ఇస్తా ఉన్నాం. దాంతో పాటు మరి ఇక్కడ జగిత్యాలకు సంబంధించినటువంటి లోకల్ ఎమ్మెల్యే ఆడ సంజయ్ కుమార్ని కూడా ఉద్దేశిస్తూ ఏ విధంగా అయితే బీఆర్ఎస్ పార్టీని సంజయ్ మోసం చేసి కాంగ్రెస్లో ఉన్నాడు, లేదా బీఆర్ఎస్లో ఉన్న ఒకదాన్ని చెప్పడం, కాంగ్రెస్లో ఉండడం, ఇదంతా కూడా ఎట్లయితే బీఆర్ఎస్ పార్టీని మోసం చేసినా అట్లా ఏమైనా మోసం చేస్తావా ఏం రేవంత్ అంటూ కూడా కాంగ్రెస్ పార్టీని మోసం చేస్తావా ఏంది, మరి పరిస్థితి ఏంది, వస్తావా ఎట్లా, మరి మోడీ గారి వచ్చి అడిగిరు కదా జోడో అని, మరి జోడాయించేది ఏమైనా ఉన్నదా అనే కోణంలో మాట్లాడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ అయితే అంతో ఇంత పడిపోయింది. ఈ యొక్క కేంద్ర సహాయక శాఖ మంత్రి కుమారునిపై వచ్చినటువంటి విమర్శలు అక్కడ లెఫ్ట్ వింగ్ కావచ్చు, మీడియాలోనే విభిన్నమైనటువంటి 2 రకాలుగా చీలిపోవడం, దాంట్లో పెయిడ్ ఆర్టిస్టులను పెట్టడం, భారతీయ జనతా పార్టీ నాయకులు ఎంతకైనా దిగజారుతారు అన్న కోణాన్ని ఈరోజు పబ్లిక్ ముందు పెట్టినటువంటి సందర్భం. కొన్ని చోట్ల నాయకులే లేరనేది, కొంతమంది మీకు బీజేపీకి 1 కాకపోతే 2 సీట్లు ఏడొస్తాయి, అసలు భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది, తెలంగాణకు ఏం తెచ్చింది అనే కోణంలో కూడా మాట్లాడితే ఇప్పుడు అరవింద్ లాంటి వాళ్ళు కొంతమంది రియాక్ట్ అయ్యి సమాధానాలు చెప్తున్నారు, కానీ చాలామంది దగ్గర ఆన్సర్ లేనటువంటి పరిస్థితి. వాళ్ళకు ఏం చేసిరు తెలంగాణకు అనే కోణంలో కూడా ఇప్పటి వరకు ఏం చేసింది, ఆర్థిక కేంద్రం నుండి మన తెలంగాణకి ఏమొచ్చింది, కేంద్రం నుండి మనం ఏం అమలు తీసుకొచ్చాం, ఎన్ని పైసలు తీసుకొచ్చాం కూడా చెప్పలేనటువంటి స్టేజ్లో బీజేపీ నాయకులు ఉన్నారు. అది ఎంత తెచ్చిరా అని గొప్ప చెప్పుకోవాల్సింది పోయి అది అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడం మానేసిరు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా, తెలిసే చెప్తారు. ఇప్పుడు నాకు ఒక వార్త తెలిసే నేను చెప్తా, తెలియని దాన్ని తీసుకొచ్చి కెమెరా ముందర పెడతాను నేను చెప్తాను, చెప్పనీకే రాదు. అదే బీజేపీ వాళ్ళ పరిస్థితి. చాలా జిల్లాలలో ఓటు బ్యాంక్ షేర్ అనేది పడిపోతున్నది. మరి దాని వెనుక ఆయన అనేది అదే, వెనుకబడిపోతా ఉన్నాం, ముందుకు పోవాలి కదా అంటారు. 2029లో మమ్మల్ని ఆపే దమ్మే లేదంటారు. 2029 ఎట్లొస్తారు అధికారంలోకి అంటే దానికి సమాధానం ఉండదు. మరి రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి మళ్ళీ వచ్చేమన్నా మ్యాజిక్ చేస్తే చెప్పలేం, కానీ మరి రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి ఏమైనా వస్తే మళ్ళీ వాషింగ్ పౌడర్ నిర్మలాగా వాషింగ్ మిషన్ లేచి తిప్పితే ఓటుకు నోటు కేసు ఏమైనా పోయే అవకాశం ఉంటుందా? ఏమైనా జరగవచ్చు. రాజకీయాలల్లో ఈరోజు శత్రువు ఉండి ఈరోజే కొట్టుకొని మిత్రుడయ్యేటోడు, సాయంత్రం కలిసి తాగేటోళ్ళు ఉడుకుంటారు. కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ ధర్మపురి అరవింద్ చేసినటువంటి వాక్యాల వెనుక ఎవరు అంటే, ఒకవైపు బండి సంజయ్కి బాగా చాలా చీకటి దోస్తాన నడుస్తున్నది రేవంత్ రెడ్డికి, బండి సంజయ్కి అనేది పెద్ద వార్త సంచలనం అయితే ఉన్న. తన కొడుకును కాపాడింది రేవంత్ రెడ్డి, తన కొడుకుని ఇన్ని రోజులు జాప్యం చేసిందని ఇంత లేటు కావడానికి, అసలు పట్టించుకోవడానికి రేవంత్ రెడ్డే కారణం. హోంశాఖ ఆయన కేంద్రంలో హోంశాఖ సహాయ, ఈయననేమో రాష్ట్రానికి హోంశాఖ అన్నట్టు బక్క జడ్సన్ లాంటి వాళ్ళు, చాలా సామాజిక కార్యకర్తలు, సామాజిక నేతలు, ఉద్యమకారులు మాట్లాడారు. మరి చూడాలి అంటే రేవంత్ రెడ్డి మాటల వెనుక, అంటే ఈ యొక్క
దేశం, ధర్మం, మన పార్టీ, మనం అనే సిద్ధాంతం ఏదైతే ఉందో మాకు సంబంధించినటువంటి విషయం అది. మేము అంటే మాకు చెప్పినటువంటి విషయం నీకెట్లా తెలిసింది? మరి నువ్వు మా లెక్క మాట్లాడుతున్నావు అంటే ఏమన్నా మా దాంట్లోకి ఏమైనా వస్తావా అంటూ కూడా అరవింద్ చేసినటువంటి వ్యాఖ్యల మీద రేవంత్ రెడ్డి బీజేపీలోకి పోతాడా? పోడా? అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.